ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెద్దపల్లి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పెద్దపల్లి వ్లాగ్స్. మన పెద్దపల్లి ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టీ ఫైబర్ ద్వారా కేవలం 300 రూపాయలకే 30 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అండ్ 800+ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి. టీ ఫైబర్ తమ వినియోగదారులకు మొదట 3 నెలలు ఉచిత ఇంటర్నెట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఇది మన టీ ఫైబర్కి సంబంధించిన రూమ్ ఫ్రెండ్స్. పెద్దపల్లి కలెక్టర్ ఆఫీస్లో మన టీ ఫైబర్ రూమ్ నెంబర్ 108గా అయితే చూపించడం జరిగింది. ఇక్కడైతే మనం రూమ్ తాళం తీసి లోపలికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ రూమ్లో చూసినట్లయితే లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఉన్న స్విచ్చెస్ని ఆన్ చేసి లోపలికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసినట్లయితే టీ ఫైబర్కి సంబంధించిన ఒక లోగో అయితే కనిపిస్తుంది. ఇందులో 33 డిస్ట్రిక్ట్స్, 585 మండల్స్, అలాగే 12,751 గ్రామ పంచాయతీలు, అలాగే 83.58 lakhs హౌస్ హోల్డర్స్ గురించి అయితే ఈ వ్లాగ్లో చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఫైబర్కి సంబంధించిన కనెక్టివిటీ గురించి ఈ వ్లాగ్లో చూపించడం జరిగింది ఫ్రెండ్స్. టీ ఫైబర్ అనేది హై స్పీడ్ బోర్డ్ అండ్ ఎక్స్ప్రెస్ వే. ఇక్కడ మనం చూసినట్లయితే ప్లీజ్ రిమూవ్ యువర్ ఫుట్వేర్ అనే ఒక స్టిక్కర్ అయితే అతికించడం జరిగింది. సో మన యొక్క ఫుట్వేర్ని ఇక్కడనే వచ్చి లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్యాకేజెస్ జూమర్ లింక్ స్టేటస్ అని ఉంది. ఇందులో టీ ఫైబర్కి సంబంధించిన జూమర్ లింక్స్ గురించి మ్యాప్ని అయితే చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్లయితే టీ ఫైబర్ ప్యాకేజ్ సికి సంబంధించిన నార్మల్ లింక్ స్టేటస్కి సంబంధించిన మరొక మ్యాప్ని అయితే చూపించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మన టీ ఫైబర్ మండల్ ఆఫీస్ ర్యాక్ ఫ్రెండ్స్. ఇది AC/DC కన్వర్టర్, ఇది OLT, ఇది రూటర్ అండ్ ఇది వచ్చేసి ONT ఫ్రెండ్స్. ఇది మండల్ రూటర్ అనేది ఒక మండల్ నుండి మరొక మండల్కి కనెక్టివిటీ చేయడం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం OLT నుండి అయితే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే తీసుకుంటాం. రూటర్ నుండి OLTకి ప్యాచ్ కార్డు దీనికి కనెక్ట్ చేయబడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే AC అండ్ DC కన్వర్టర్. ఇది AC/DC కన్వర్టర్ అనేది పవర్ AC నుండి DCకి అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. AC/DC కన్వర్టర్ నుండి వచ్చేసి DC పవర్ని OLTకి కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీన్ని ONT అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ 2 గ్రీన్ లైట్స్ ఉంటాయి. ఇదే విధంగా 2 గ్రీన్ లైట్స్ కనుక ఉన్నట్లయితే ఇది లైవ్లో ఉందని ఫ్రెండ్స్. మనం ఇక్కడున్న ప్యాచ్ కార్డ్ని తీసేసినప్పుడు అయితే గ్రీన్ లైట్ పోవడం జరుగుతుంది. గ్రీన్ లైట్ పోయి రెడ్ లైట్ రావడం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ రెడ్ లైట్ని నోటిఫికేషన్ని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ OLT నుండి వచ్చిన ప్యాచ్ కార్డ్ని మనం తీసేయడం వలన లైవ్ నుండి డౌన్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్యాచ్ కార్డ్ని పెట్టినట్లయితే లైట్స్ 2 ఉంటే లైవ్ అని చెప్పవచ్చు. ఒక గ్రీన్ లైట్ లోయర్కి సంబంధించింది, రెండవ గ్రీన్ లైట్ లైవ్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం మండల్ ప్యాకేజ్లో చూసినట్లయితే ఇక్కడ కనిపించే దానిని FDMS అని అంటారు ఫ్రెండ్స్. ఇందులో మనం చూసినట్లయితే డిస్ట్రిక్ట్కి సంబంధించిన 3 రింగ్స్ అయితే ఉంటాయి. ఇందులో రింగ్ 1, రింగ్ 2, రింగ్ 3, ఇలాగే పైన చూసినట్లయితే డిస్ట్రిక్ట్లోని ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇందులో మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన గ్రామ పంచాయతీల పేర్లు అయితే చూద్దాం ఫ్రెండ్స్. రింగ్ 1లో చూసినట్లయితే నిమ్మన్పల్లి, దేవునిపల్లి, నిట్టూరు, కాసులపల్లి, తుర్కల మద్దుకుంట, పాలితం, గొల్లపల్లి, రాగినీడు, కాపులపల్లి, ఈ గ్రామ పంచాయతీలన్నీ కలిపి రింగ్ 1లో ఉంటాయి ఫ్రెండ్స్. ఇది FDMS పెద్దపల్లి టు సుల్తానాబాద్ మండల్ లింక్. ఇందులో మూలసాల అండ్ కొత్తపల్లి, పెద్ద బొంకూరు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో పెద్దపల్లి టు పాలకుర్తి మండల్ లింక్ ఉంది. వీటితో పాటు ముత్తేవరం, సిద్దిపేట, రంగాపూర్, రాంపల్లి, హనుమంతునిపేట, భోజన్నపేట, చీకురాయి. దీన్ని రింగ్ 3లో FDMS ఫ్రెండ్స్. ఇది రింగ్ 2లో ఇందులో అప్పన్నపేట, బొంపల్లి, అందుగులపల్లి, దేవునిపల్లి, రంగాపూర్, గొల్లపల్లి, జీపీలకి సంబంధించిన FDMS. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 144F S&P మాడ్యూల్
అని ఉంది చూడండి. మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఓఎల్టీ ఫ్రెండ్స్. ఇది 16 పోర్ట్ ఓఎల్టీ. దీనిని ఎస్ఎఫ్ఈ అని అంటారు. ఎస్ఎఫ్ఈ నుండి ప్యాచ్ కార్డు పెట్టితే కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓఎల్టీ నుండి ఓఎన్టీకి కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఓఎన్టీ మనం చూసినట్లయితే ఇందులో 4 పార్ట్స్ ఉంటాయి. ఇందులో మనం ఫస్ట్ పోర్ట్కి అయితే క్యాట్ 6 కేబుల్ని అయితే కనెక్ట్ చేసుకొని ఇంటర్నెట్ వినియోగించుకుందాం ఫ్రెండ్స్. దీన్ని స్ప్లెక్టర్ అని చెప్పవచ్చు. ఇది 1:8 స్ప్లెక్టర్ ఫ్రెండ్స్. ఇందులో 1 ఇన్ అయితే 8 అవుట్ అవుతాయి. అందుకే దీన్ని 1:8 స్ప్లెక్టర్ అని అంటాం. ఇందులో 201 అనే నెంబర్ ఉంది కదా, దీన్ని మనం 1 ఇన్గా మరియు మిగతా 1 2 3 4 5 6 7 8 నెంబర్ గల పోర్ట్స్ని అయితే అవుట్గా ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసినట్లయితే ఇది స్టెఫిలైజర్ ఫ్రెండ్స్. దీన్ని స్టెఫిలైజర్ అనేది మనకు కరెంటు ఎక్కువ తక్కువగా రావడం జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఈ స్టెఫిలైజర్ అనేది మనకు 230 వోల్టేజ్ పవర్ని అవుట్గా అందిస్తుంది. ఎక్కువ తక్కువ వచ్చిన కరెంట్ని ఇది 230 వోల్టేజ్గా మారుస్తుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫుజీ కంపెనీకి యూపీఎస్. ఇది స్టెఫిలైజర్ నుండి వచ్చిన పవర్ని రిసీవ్ చేసుకొని బ్యాటరీలో స్టోర్ చేస్తుంది. ర్యాక్కి కూడా పవర్ సప్లై అందిస్తుంది. కరెంటు పోయినప్పుడు ఇది లైన్ మోడ్ నుండి బ్యాటరీ మోడ్లోకి వచ్చి బ్యాటరీ మీద పనిచేస్తుంది. మన టీ ఫైబర్లో ఎక్కువగా ఫుజీ యూపీఎస్లను వాడడం జరిగింది. తక్కువగా ఆన్లైన్ యూపీఎస్లను వాడడం జరిగింది. ఇది ఫుజీ ఎలక్ట్రానిక్ లోగో అండ్ డీటెయిల్స్. ఎవరైనా ఫుజీ యూపీఎస్ కావాలనుకునే వాళ్ళు సో ఈ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకోండి. ఇక మండల్ ర్యాక్లో చూసుకున్నట్లయితే ఇందులో ర్యాక్ పైన ర్యాక్ యొక్క టెంపరేచర్ని చూపిస్తుంది. ఇందులో ర్యాక్ టెంపరేచర్ 34 పాయింట్స్గా ఉంది. మనకు సాధారణంగా ర్యాక్ టెంపరేచర్ అనేది 25 నుండి 30 మధ్యలో ఉండాలి. అందుకోసం టీ ఫైబర్ వాళ్ళు ప్రతి మండల్ ఆఫీస్లో ఏసీలను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఏసీలు అయితే వర్క్ చేయడం లేదు. O&M వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రూటర్ ఒక మండల్ నుండి మరొక మండల్కి రూటర్ కనెక్టివిటీ చేయబడి ఉంటుంది. దీని ద్వారా కొన్ని గ్రామ పంచాయతీలకు కూడా కనెక్టివిటీ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి మిగతా గ్రామ పంచాయతీలకు కనెక్టివిటీ ఉంటుంది. ఇది పెద్దపల్లి నుండి పాలకుర్తి మండల్ వరకు కనెక్టివిటీ ప్యాచ్ కార్డ్. ఈ రూటర్ నుండి ఓఎల్టీ అండ్ స్విచ్కు కనెక్టివిటీ చేయబడి ఉంటుంది. ఈ ఓఎల్టీ నుండి ఈ విధంగా ప్యాచ్ కార్డు ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ తీసుకొని అయితే ఇంటర్నెట్ ఇవ్వడం జరుగుతుంది. టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ తీసుకోవాలి అంటే ఏం చేయాలి, టీ ఫైబర్ ఇంటర్నెట్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎలా తీసుకోవాలి అనే దానికి సంబంధించిన విషయాలను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.